చేయగలిగినటువంటి వాళ్ళని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే కొత్త కల్చర్ వైపు వెళ్ళడానికే వీళ్ళు ఈ ప్రయత్నం చేశారు. ఆయారాం గాయారాంలను డిస్కరేజ్. ఇంకొక టాపిక్ లో వెళ్దాం ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. ఒక్క సెకండ్ అండి. పార్టీలో ఎంత ఇదైందంటే ఒక్కడు బయట నుంచి వచ్చినా రివర్స్ అవుతారు ఇప్పుడు ఈ పార్టీలో. అంటే కొట్లాడతారు. అలాంటి ఒక పరిస్థితి కూడా ఉంది. సెకండ్ టాపిక్ ఏంటంటే రిలేటెడ్. అక్కడ ఆవిడకేమో ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇక్కడేమో ఏకంగా తమిళనాడులో బీజేపీ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, హీ హాస్ క్లియర్లీ ఇండికేటెడ్ ఇస్ డిస్మే ఓవర్ నాట్ అలోయింగ్ హిమ్ టు ఫంక్షన్ లిబరలీ. అయ్యా, మీకు మీ పార్టీకి ఒక దండం నమస్కారం అని చెప్పి అన్నామలై గారు ఆ పార్టీకి ఒక ఊపు రూపం అన్నీ తీసుకొచ్చిన ఆయన రంగు రుచి వాసన లేకుండా తయారు చేసి ఆ ఏఐడిఎంకే నుంచి వచ్చిన ప్రాక్సీలకి కట్టబెట్టడం. దాంతో దాని నిరసనగా అమిత్ షా గారికి లెటర్ అందజేసినట్టు సమాచారం. ఇది ఇంకా నిర్ధారణ కాలేదు, ఇది ఒక సమాచారం మాత్రమే. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, బీజేపీ శాశ్వతంగా ఏంటంటే ఇంకొకళ్ళు ఆ రాష్ట్రంలో తమ పార్టీ గొయ్యి తవ్వడానికి వెళ్ళలేదు, మేమే తవ్వుకుంటున్నాం అని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు భావించవచ్చు. అనుకోవచ్చు అండి మీరు. అది అన్నామలై లాంటి ఒక అద్భుతమైన పర్సనాలిటీ దొరికినప్పుడు నిలబెట్టుకోలేకపోవడము వీళ్ళ బలహీనత. అది తమిళనాడులో ఒక ట్రెండ్ వచ్చింది, మనకు అందరికీ కనబడుతుంది. ఏంటి అంటే ద్రవిడ పాలిటిక్స్ కు విసుగు చెందిన ప్రజలు అటు పాలిటిక్స్ తెలియని విజయ్ని గెలిపించారు. తర్వాత అంటే వీళ్ళంతా నాన్ పొలిటికల్ పీపుల్, వీళ్ళంతా కూడా ఒక సినిమా దీంతో వచ్చారు. అన్నామలై ఏంటి అంటే ఈయన కూడా రాజకీయాలు తెలియని ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. అంతేకాకుండా ఈయన సినిమా గ్లామర్ లేని మొదటి నాయకుడు. తమిళనాడులో ఇటువంటి ప్రయోగం ఎప్పుడూ చేయలేదు. ఉంటే సినిమా గ్లామర్ అన్న ఉండాలి, లేదంటే డిఎంకే ద్రవిడ పాలిటిక్స్ లో ఉండాలి. అలాంటి వాళ్ళని అక్కడ పెంచి పోషించారు, లేకపోతే వాళ్ళకే స్థానం లభించింది. అలాంటిది ద ఓన్లీ మ్యాన్ ద్రవిడ్ పాలిటిక్స్ కానీ అదర్ పాలిటిక్స్, ఏ పాలిటిక్స్ అనుభవం లేని వ్యక్తి, అలాగే సినిమా గ్లామర్ లేని ఒక అధికారి వచ్చారు. ఒక గొప్ప ప్రయోగం అది నిజంగా. అయితే ప్రజలు కూడా ఆదరించారు. ఆ విధంగా ఆయనకు ఆ ఫ్రీడమ్ ఇస్తే ఇంకా ముందుకెళ్లేవాడు. ఇప్పటికిప్పుడు ఏదో అధికారంలోకి రావాలి, ఇప్పుడు రాకపోతే కుదరదు, మళ్ళా డిఎంకే థర్డ్ టైం వస్తుంది అని చెప్పేసి అన్నా డిఎంకే యొక్క ఫోర్సెస్ ఏదైతే ఇంటర్నల్ ప్రెషర్ కు లొంగిపోయి అన్నామలైని దూరం పెట్టడము చాలా తప్పు జరిగింది, పాపం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తారనేది, ఎందుకంటే 2.5% లేని ఓటు బ్యాంక్ బీజేపీకి అక్కడ 19% కూడా ఒక ఎంపీ ఎలక్షన్ 19% వరకు వెళ్ళింది. ఎన్డీఏకు 11% అయితే ఈజీగా వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు గతంలో 50-60 ఏళ్లలో తమిళనాడులో బీజేపీకి అంత ఆదరణ ఎప్పుడు లేదు. కనుక నేనంటే 18-19% అనేది చాలా పెద్ద ఇది అండి. అన్నామలైని పోగొట్టుకుంటే వీళ్ళు సౌత్ లో నిజంగా పోగొట్టుకున్నారు. సరే, బాజీ గారి దగ్గరికి వెళ్తాం. బాజీ గారు ఎలా చూస్తున్నారు తమిళనాడు రాజకీయాల్ని? అండ్ ఇంకొకటి, దానికన్నా ముందర ఇంకో విషయం చెప్పాలి. మీరు మీ పార్టీ ఆఫీసులు, మీరు సుత్తి కొడవలి పార్టీ వాళ్ళు కూడా దాదాపు 700 ఆఫీసులు మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో. లేదా బూజులు తెలిపి వీళ్ళు కబ్జా పెట్టేసారు. ఏకంగా టీఎంసీ కబ్జా పెట్టి ఆ పేర్లు తీసేసి కాంగ్రెస్ పార్టీ వేసి తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ వేసి తృణమూల్ కాంగ్రెస్, అవన్నీ రివైవ్ చేసుకున్నారు. రెండోది, వాళ్ళకేదో గణశక్తి అని ఒక పేపర్ ఉన్నట్టుంది సిపిఎం వాళ్ళకి. అక్కడ గణశక్తి ప్రొఫెసర్ గారికి బాగా తెలిసి ఉండొచ్చు. గణశక్తి పేపర్కి 15 ఏళ్ళు ఈవిడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల, కమర్షియల్ ఇలా ప్రభుత్వం తరఫున. సువేంద్ర అధికారి రాగానే ఆ పేపర్కి కూడా ఇచ్చాడు. వాళ్ళ పాలసీ సిపిఎం పాలసీ. లోపల వాళ్ళు ప్రభుత్వం తిట్టుకుంటారు, విమర్శిస్తారు, పాలసీల మీద మాట్లాడతారు, అవన్నీ ఓకే. అయినా కూడా ఇచ్చాడు, ఇంపార్షియల్గా ఇచ్చాడు. ముందర ఐ థింక్ ఈ మస్ట్ హావ్ ఇది ఎక్స్పీరియన్స్డ్ రిలీఫ్. మీ ఆఫీసులు మీరు తెచ్చుకొని మీ ఆఫీసులో మీరు కూర్చునే ఒక అవకాశం సువేంద్ర అధికారి కల్పించాడు అక్కడ. నిజంగానండి. ఇక్కడ నియంత్రణతో ధోరణితో కొనసాగిన మాట వాస్తవమే. అయితే ఆ జరిగిన తప్పులు, ఆ పరిణామాలని మరి సరిదిద్దటం కోసం మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా సరిదిద్ది తీరాల్సిందే. ఎందుకంటే అప్పుడే ప్రజల్లో మరి ఒక మంచి పరిపాలన ఇస్తున్నారన్న సంకేతం వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఓడిపోవడానికి కారణం కేవలం బీజేపీ బలపడటం కాదండి. వీళ్ళు దీదీ తప్పులు, ఆవిడ చేసిన విధానాలు, ఆవిడ నమ్మిన సిద్ధాంతాలు, అణచివేత ధోరణి, ఇవన్నీ కూడా నియంత్రణతో పోకడలు కూడా ఆవిడ ఓడిపోవడానికి కారణాలలో ప్రధానంగా పాత్ర పోషించినాయి. అందుకనే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏ తప్పులు జరిగినాయి,
వేరే రాష్ట్రాల పరిస్థితులకి వెస్ట్ బెంగాల్ పరిస్థితులకి ఎందుకు భిన్నమైన వాతావరణం ఉంది అనేది ఒక అనాలిసిస్ చేసి వాటిని సరిదిద్ది మళ్ళీ గాడిలో పెట్టే పని చేస్తేనే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. ఖచ్చితంగా మరి ఆ దిశలోనే సువేంద్ర అధికారి వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. మా పార్టీ ఆఫీసులు చాలా చోట్ల రూరల్ ఏరియాస్ లో, సెమీ రూరల్ ఏరియాస్ లో కూడా మూతపడిన వాటి వాస్తవం. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ మొత్తం స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తుందండి బెంగాల్లో, అనుమానం ఏం లేదు. సెంట్రల్ పాలిటిక్స్ లో ఎలాంటి మరి ఒక యూనిటీ ఉన్నా లేకున్నా బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ ఇండివిజువల్ గానే గ్రో అవడానికి ప్రయత్నం చేస్తుందండి. అయితే ఇప్పుడు రెండో టాపిక్ లో మరి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అన్నామలై ఈజ్ ఏ క్రేజీ లీడర్ అండి, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక క్రేజీ లీడర్. అతనికి యూత్ లో చాలా ఫాలో అప్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే అతను